హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం పెరుగు కారం తయారు చేసుకుందాం. దీన్ని పెరుగు పచ్చడి కూడా అంటారు. చాలా బాగుంటుందండి. రైస్లో వేసుకున్నా బాగుంటుంది, మన టిఫిన్లోకి, ఇడ్లీకి, దోశకి, ఉప్మాకి చాలా బాగుంటుంది ఈ చట్నీ. తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేయండి. ఇలా చేసుకుని పెట్టుకున్నారంటే 10 రోజుల పాటు చక్కగా స్టోర్ చేసుకోవచ్చు. చాలా చాలా రుచికరంగా ఉంటుంది. ఇప్పుడు ఎండుమిర్చి తీసుకోవాలి. మనం ఎప్పుడు వాడే ఎండుమిర్చిని తీసుకుంటున్నాను. ఈ ఎండుమిర్చిని నేను ఎన్ని తీసుకున్నానంటే కనీసం ఒక 30 తీసుకున్నాను ఎండుమిర్చి. ఈ ఎండుమిర్చికి ఇలాగ మనకి చివరిన కాడలా ఉంటుంది కదా, ఇది కట్ చేసేయాలి. ఇలా కట్ చేసుకొని దీన్ని తీసేద్దాం. మిగతా ఎండుమిర్చిని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా మనం కట్ చేసుకోవాలి, ఎందుకంటే మనకి పెరుగులో వేసేటప్పుడు తొందరగా నానుతుంది. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటే. అలాగే దీంట్లో ఎండుమిర్చిలో ఉన్న గింజలు కూడా ఇలా కట్ చేయడం వల్ల గింజలు కూడా చక్కగా మనకి వచ్చేస్తాయి. ఇలా మొత్తం అన్ని ఎండుమిర్చిని పైన తుడుములు తీసి చక్కగా ఇలా ఎండుమిర్చిని అన్నిటిని ఇదే విధంగా కట్ చేసుకోవాలి. ఎండుమిర్చిని అంతా కట్ చేసాం కదా, చేతితో ఈ విధంగా అనండి, ఎందుకంటే గింజలు అన్నీ చక్కగా వచ్చేస్తాయి. మీకు గింజలు కూడా చూపిస్తాను చూడండి. ఇలా గింజలంతా సపరేట్ అయిపోతాయి. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకుని చిన్న కప్పుతో ఒక కప్పు పెరుగు వేసుకోవాలి. నేను కొంచెం గట్టిగా ఉన్న పెరుగు వేసుకున్నాను. పెరుగు వేసిన తర్వాత స్పూన్ తోటి ఒకసారి బీట్ చేసుకోండి. చక్కగా ఈ విధంగా బీట్ చేసుకున్నాం కదా, మనం పెరుగు ఏ కప్తో తీసుకున్నామో అదే కప్తో నీళ్ళు పోసుకోండి. మీరు కొంచెం పలుచగా పెరుగు వేసుకున్నారనుకోండి, 1/2 కప్పు నీళ్ళు పోసుకోండి. నేను గట్టి పెరుగు వేసుకుంటున్నాను కాబట్టి 1 కప్పు నీళ్ళు పోసుకున్నాను. ఈ పెరుగులోని మనం ఎండుమిర్చిని మాత్రమే వేసుకోండి, గింజలు వేయకుండా ఎండుమిర్చిని చక్కగా ఈ విధంగా వేసుకోండి. గింజలు వేసారనుకోండి కొంచెం కారం ఎక్కువ అవుతుంది, అందుకు గింజలు వేయకండి. చూడండి ఇన్ని గింజలు వచ్చాయి మనకి. దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఎండుమిర్చి పెరుగులో వేసుకున్నాం కదా, ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకొని ఇలా స్పూన్ తోటి చక్కగా ఇలా నొక్కి మూత పెట్టుకుని గంట సేపు నానబెట్టుకోవాలి. గంట తర్వాత చక్కగా మూత తీసి ఒకసారి అంతా కలపండి. చూడండి ఎండుమిర్చి చక్కగా నానిపోయాయి. ఈ ఎండుమిర్చిని చక్కగా మిక్సీ జార్లో వేసుకోండి. అంటే పెరుగు ఎక్కువ పడకుండా చక్కగా మనం నానిన ఎండుమిర్చిని మిక్సీ జార్లో వేసుకోండి. చూడండి మనకి పెరుగు ఇంత ఉంది. దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇది వేయక్కర్లొద్దు, పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులోని ఉప్పు వేసుకుందాం. అలాగే ధనియాలు 2 స్పూన్లు నేను ముందుగా వేపి ఉంచుకున్నాను. ధనియాలని 2 స్పూన్లు వేసుకొని చక్కగా మిక్సీ మనం చేసుకోవాలి. మరి మెత్తగా చేయకండి, మీకు చూపిస్తాను. చూడండి ఈ విధంగా ఉండాలి మనం మిక్సీ చేసేటప్పుడు. ఇందులో మనం ముందుగా నేను వెల్లుల్లిపాయలు ఒక 2 తీసుకొని పొట్టు తీసుకుని వెల్లుల్లి రేకలు వేసుకోవాలి. వెల్లుల్లి వేసిన తర్వాత మూత పెట్టుకొని మరి ఎక్కువసేపు మిక్సీ చేయకండి. అక్కడక్కడ వెల్లుల్లిపాయ కొంచెం ముక్కలుగా తగిలితే మనం పచ్చడి తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. అందుకు వెల్లుల్లి వేసిన తర్వాత జస్ట్ ఒకసారి మిక్సీ చేసుకోవాలంతే. ఈ విధంగా మనం మిక్సీ చేసుకున్నాం కదా, చూడండి ఈ విధంగా ఉండాలి. మనకి పెరుగు ఇంత మిగిలింది, దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకుని ఒక 1/2 కప్పు ఆయిల్ వేసుకోవాలి. మనం పెరుగు ఏ కప్తో తీసుకున్నామో అదే కప్తోటి 1/2 కప్పు ఆయిల్ వేసుకొని ఇందులోని జీలకర్ర 1/2 టీ స్పూను, అల్లం చిన్న ముక్క పొట్టు తీసి దంచి వేసుకోండి. మెంతులు ఒక 1/4 టీ స్పూన్ వేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు నచ్చితే మీరు ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇంగువ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇంగువ వేయట్లేదు. ఇవన్నీ వేగిన తర్వాత ముందుగా మనం మిక్సీ చేసుకున్నాం కదా, ఈ పచ్చడిని వేసి గ్యాస్ మీడియంలో పెట్టి చక్కగా కలుపుతూ ఒక 5 నిమిషాలు వేగనివ్వండి. ఆయిల్లోని ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా వేగుతుంటేనే స్మెల్ అదిరిపోతుంది. చాలా బాగుంది స్మెల్. తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఇలా వేపిన తర్వాత పెరుగు ఉంటుంది కదా, మనం ముందుగా పెరుగుని మిగిలింది కదా మనకి, ఆ పెరుగు వేసుకోవాలి. నానబెట్టుగా మిగిలింది కదా, ఆ పెరుగుని వేసుకుని
చక్కగా కలుపుకోండి. ఇలా పెరుగు వేసిన తర్వాత గ్యాస్ని చిన్న మంట మీద పెట్టి ఒక 3-4 నిమిషాలు కలుపుతూ వేపుకోండి. చూడండి, చక్కగా ఇలా కలుపుతూ వేపుకోవాలి. ఇలా వేగిపోయింది మొత్తం అంతా. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని దీన్ని బాగా చల్లారి పెట్టుకోండి. చూడండి, చక్కగా చల్లారింది. ఇప్పుడు ఇలా బౌల్లో తీసుకోండి. అంటే మీకు ఎలా ఉందో మీకు మీ గురించి నేను బౌల్లో వేసి చూపిస్తున్నాను. చూడండి, ఈ విధంగా ఉండాలి మనకు పచ్చడి. దీన్ని మనం గాజు సీసాలో కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇలా బౌల్లో వేసిన తర్వాత నేను ఇలా బాటిల్లో పెట్టుకున్నాను, గాజు బాటిల్లోని. వేసిన తర్వాత మీకు చూపిస్తాను. ఈ విధంగా పెట్టుకున్నాం కదా, మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా మనం వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇలా గాజు బాటిల్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం పచ్చడిని వాడుకోవచ్చు. వీడియో నచ్చింది.